ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనుజ కోసం కన్నీళ్లు పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా తనుజాని క్షమాపణ అడుగుతున్నాడు పవన్ కళ్యాణ్. ఇక అసలు విషయానికి వచ్చేస్తే పవన్ కళ్యాణ్ ఛాన్స్ దివ్యకి ఇచ్చాడు. దీంతో దివ్య ఏం చేసింది, తనుజాని కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించేసింది. దీంతో పవన్ కళ్యాణ్ తనుజ దగ్గరికి వెళ్లి, తనుజ నిజంగా నన్ను క్షమించవా, దివ్య అలా చేస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దివ్య అలా చేస్తుందని నాకు తెలుసుంటే నా ఛాన్స్ ఆమెకి ఖచ్చితంగా ఇచ్చుండే వాణ్ణి కాదు. నేనేమనుకున్నానంటే ఆమె కరెక్ట్ గా ఇమాన్యుయల్ తీస్తాదేమో, ఎందుకంటే ఆల్రెడీ ఇమాన్యుయల్ కెప్టెన్ అయినప్పుడు మళ్ళీ కెప్టెన్ చెయ్యదు కదా అనే తాడుతో మాత్రమే నేను ఇచ్చాను. కానీ ఆమె ఇలా నిన్ను తీసేస్తుందని అని అనుకుంటే నేను అసలు ఇచ్చేవాడినే కాదు అంటూ పవన్ కళ్యాణ్ చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ క్షమాపణ చెప్తున్నాడు తనుజ. అంతేకాకుండా నువ్వు కూడా చెప్పావు కదా తనుజ, దివ్య నన్ను తీయదని చెప్పేసి దివ్య నాకు సపోర్ట్ చేస్తానన్నది అన్నావు కదా అని నేనంత ధైర్యంతో ఇచ్చాను. కానీ ఆమె ఇలాంటి కన్నింగ్ గేమ్స్ ఆడుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు అంటూ పవన్ కళ్యాణ్ తనుజ దగ్గర చెప్తుంటే తనుజ అంది, అరే నువ్వు ఎలాంటోడువో నాకు తెలుసు, సర్లే లీవ్ ఇట్, వదిలేసే. తప్పు చేసిందంతా కూడా దివ్య. ఎందుకు అంటే దివ్య బర్నీ గారి విషయంలో ఏదో నా మీద పర్సనల్ గ్రజ్ పెట్టుకుంది. సో అది క్లియర్ కట్ గా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు బయట ఉన్న ఆడియన్స్ కూడా అర్థమవుతుంది. ఏదేమైనా సరే దివ్య చేసింది 100% తప్పు. సో నేను కాకపోయినా వీకెండ్ వచ్చిన నాగార్జున గారు కూడా గట్టిగానే ఇచ్చుకుంటారు దివ్యకి. కానీ ఒక విషయం ఏంటి అంటే ఈ వారం కాకపోతే నెక్స్ట్ వారం ట్రై చేస్తాను, కానీ బిగ్ బాస్ సీజన్ 9 లో తప్పకుండా కెప్టెన్ అవుతాను అంటూ పవన్ కళ్యాణ్ కి ఛాలెంజ్ చేసి చెప్తుంది తనుజ. దీంతో పవన్ కళ్యాణ్ అంటున్నాడు, ఏదేమైనా సరే నువ్వు అనుకుంటే నెరవేరుస్తావు తనుజ, మొత్తానికి నీకైతే సలాం అంటూ తనుజకి సలాం చెప్పి తర్వాత తనుజని క్షమాపణ అడుగుతున్నాడు, ఏదైతే దివ్యకి తన వల్ల ఛాన్స్ ఇచ్చాడనేది. మరి నిజానికి చెప్పాలి అంటే దివ్య అసలు అలా చేయకుండా ఉండుంటే బాగుంటుంది. మనమే గేమ్ చూసిన వాళ్ళకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఆ ప్లేస్ లో ఎవరైనా ఉంటే ఇమాన్యుయల్ తీసేసి రీతు తనుజ ఇద్దరు అవ్వలేదు కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరికొకరికి ఛాన్స్ ఇస్తే బాగుండేదని. సో రీతు పరంగా తనుజ చూసుకుంటే అన్ని టాస్కుల్లో బాగా ఆడుతుంది. సో ఆ వేజ్ అన్నా చూసుకొని ఉంటే పాపం తనుజ ఈ వారం కెప్టెన్ అయ్యేది. సో ఫైనల్లీ పవన్ కళ్యాణ్ అయితే తనుజ కోసం కన్నీళ్లు పెట్టుకున్న దానిపై మీరు ఏమంటారనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.